ఎక్కడికి వెళ్ళావు? అదా పక్క ఊళ్ళో నా ఫ్రెండ్ లలిత లేదు, ఆ అమ్మాయిని చూడటానికి వెళ్ళాను. మధ్యదారిలో పెట్రోల్ లేక కారు ఆగిపోయింది. నేను నమ్మను. పెట్రోల్ లేకపోయినంత మాత్రాన కారు ఆగిపోతుందా? నువ్వు ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వస్తున్నావు. ఏమిటి నాన్న మీరు? కావాలంటే లలితని తీసుకొస్తాను, మీరే అడగండి. అయితే సరే. గీత, ఇక మీద నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. చెప్పడానికి మీరెవరు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నాకంతా తెలుసు నాన్న. నిన్న నేను షికార్కు వెళ్ళడం మంచిదైంది. అక్కడ ఒక అమూల్యమైన నిజాన్ని తెలుసుకున్నాను. ఏమిటా నిజం? ఈయన గారిని పెంచానంటూ ఒక ఆవిడ సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. ఆవిడ పెంచింది ఇతన్ని కాదు, మరొకరిని. అతడే నిజమైన రాజకుమారుడు. ఇతను కన్నకొడుకు. ఇదంతా తల్లి కొడుకులు ఇద్దరు కలిసి ఆడిన నాటకం. నీకేం తెలీదు. నాటకం ఆడిన తల్లి కొడుకు ఇద్దరు ఇందాకనే వెళ్ళిపోయారు. అయ్యో, వెళ్ళిపోయారా? అతడే నాన్న నిజమైన రాజకుమారుడు. చాలే, ఎవడో తెలియని వాడికి చెప్పినట్టు చెబుతావే. ఆ వచ్చిన బడుద్దాయి గాని నేను చూశాను. ఆరిపోయిన కొవ్వొత్తిలో మొహం వాడును. నా దగ్గర వేషాలు బయటకు గెంటేశాను. నాన్న, నా మాట వినండి నాన్న. చూడమ్మా, ఇంక నేనేం విందలుచుకోలేదు. ఇతనే రాజకుమారుని మేము నిర్ణయం చేశాం. అంతేకాదు, రాజా గారి కోరిక ప్రకారం ఇతనికి నీకు రేపే వివాహం కూడా నిశ్చయం చేశాం. నాన్న, విన్నావుగా వారి మాట? ఇక మాజీ లేకుండా నువ్వు అంతఃపురంలో వచ్చి కదలడానికి వెళ్ళలేదు. వెళ్ళు. విన్నావుగా వారి మాట? వారి ఆజ్ఞ లేకుండా అంతఃపురం కదలడానికి వెళ్ళలేదు. వెళ్ళు. భలేదానివమ్మా నువ్వు. సచ్చి చెడి కుమారుని తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకోమ్మా. నీకు అప్పగిస్తే ఎంత తేలిక చెప్పేస్తున్నావు. ఎక్కడికో వెళ్ళిపోయాడంటూ. నేనేం చేయనన్నయ్యా, ఆయన ఈ మనసు మీదే పడుకున్నారు. మరి గొప్ప పాయింట్. మనిషి మనసం మీద కాక మనసం మనిషి మీద పడుకుంటుందే. అది కాదండి, పడుకున్నారు కదా అని ఊరుకున్నాను. ప్రొద్దునే చూసేటప్పటికి లేరు. ఇది ఇంకా గొప్ప పాయింట్. పొద్దున్న దాకా ఏం చేస్తున్నావు? తెల్లవారగట్ల ఎందుకు పడుకోడు? అబ్బా ఊరుకోరా నీ గొడవ. ఇంతకీ కుమార్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటావు? కాలువ గట్టుకు వెళ్ళాడేమో. అన్నయ్య, రాత్రి రంగు నుంచి కామాక్షం గారు వచ్చారని చెప్పగానే తెల్లబోయారు. ఒకవేళ కరెక్ట్. ఆ తెల్లమోహం వాడు కలిసి అక్కడికే వెళ్ళి ఉంటారు. అయ్యో, అయితే మళ్ళీ వాళ్ళకి దొరికిపోయారేమో. ఇంటి దగ్గర నుంచేనా రావటం? అవును. అక్కడికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా? ఓ వచ్చారే. పొట్టిగా సాంసాయిగా ఉన్నాడా? ఓ ఉన్నాడు. రాజకుమార్ అని కూడా చెప్పాడు. అతనేనమ్మా మీ సొంత అన్నయ్య? అయ్యో, అతనా మా అన్నయ్య. ఏమ్మా, ఏం జరిగింది? అతన్ని కామాక్షమ్మ గారిని వాళ్ళే ఇంట్లో నుంచి గెంటేశారు. గెంటేశారు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఈ రాజకుమారుకు సుఖంగా బ్రతకడం ఇష్టం లేదు. కష్టాలు వెతికి మరీ అందులో దొరబడతాడు. అన్నయ్య, మరి వదిన ఇంట్లో నుంచి కదలనివ్వటం లేదు. రేపు పెళ్లి కూడాను. వెళ్ళా? ఎవరితో? అదిగో ఆ దొంగ రాజకుమారు ఉన్నాడే, వారితో. ఏది ఆ బొప్పసు పుట్ట కడుతున్నా? అవును. అన్నయ్య, ఏమిటన్నా ఇంకా ఆలస్యం? కుమార్ ఎక్కడున్నాడో వెతుకుదాను రా. ఉండవమ్మా నీతో కూడా. ఎలా పెడ కొంపలట్టు పోయి మీద వస్తుంటాను. దేవి, ముహూర్తం ఎన్ని గంటలకు? 10 గంటలకు. 10 గంటలకు. 11 గంటల వరకు లాగడానికి ఏం వీల్లేదు. ఈ 1 గంటలో తమరేం చేస్తారు? ఆలోచిస్తాం. అన్నావు, ప్రపంచంలో ఎందుకు పనికిరాని మాట ఇది ఒక్కటే. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు. ఈలోగా వాడి పెళ్లి ఎలాగో జరిగిపోతుంది. ఆ తర్వాత నువ్వు లాభోదిపో. నా మాట నాకే అప్పచెబుతావు. పదరా పద దేవి. సంస్థాతం కరుణానిధే కరుణజా మార్తాండవంశే జజౌ కరుణజా మార్తాండవంశే జజౌ కౌసల్యా నిజగర్భ సంభవ భృతే జన్మశ్చ సాధారణే జాతే శ్రీ రఘునాజకస్య జననం కుర్యాత్ సదాన్ మంగళం. మద్రాసు నుంచి వెంకటేశ్వరరావు గారు రాలేదండి? రాలేదండి. టైం లేక పై ఊళ్ళో వాళ్ళు ఎవరిని పిలవలేదు. ఇక్కడ కూడా ముఖ్యమైన వాళ్ళనే పిలిచాం. ఓహో. గౌరీ శ్రీ రజతశ్చ గద్రగణతే భోగస్వబందా శుభా సావిత్రీ చ సరస్వతే చ సరస్వతం దతారంభతే సాహాజాంబ. గీత, గీత, ఏం జరిగింది? సందేహం లేదు, ఇదేదో కులదేవతే. ఎవరా కులదేవత? ఇంకెవరు? ఆలికమ్మ. అర్జెంట్ గా పూజారి పిలిపించండి బాబు. నాకే చెప్తా. నేనే వెళ్తాను బాబు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అంబవో శక్తివో ఆకాళ దేవివో మా ఊర వెలసిన జడల మారెమ్మవో
శక్తివో అంకాళ దేవివో మా ఊర వెలసిన జడల మారమ్మవో సోకు చూపవస్తివా అంబవో శక్తివో అంకాళ దేవివో మా ఊర వెలసిన జడల మారెమ్మవో శక్తివో అంకాళ దేవివో మా ఊర వెలసిన జడల మారమ్మవో అంబవో శక్తివో అంకాళ దేవివో మా ఊర వెలసిన జడల మారమ్మవో తట్టెట్లు తాళాలు దిందిమ్మి మోగంగా ఉగ్రంగా తాండవం చెయ్యాలమ్మా సామ్రాణి గుగ్గిలం దూపాలు వేయంగా శివనెక్కి నాట్యాలు చెయ్యాలమ్మా తట్టెట్లు తాళాలు దిందిమ్మి మోగంగా ఉగ్రంగా తాండవం చెయ్యాలమ్మా సామ్రాణి గుగ్గిలం దూపాలు వేయంగా శివమెక్కి నాట్యాలు చెయ్యాలమ్మా రేప మండల్ని మెడవెయ్యనా గావు గొర్రెల్ని బలి ఇయ్యనా రేప మండల్ని మెడవెయ్యనా గావు గొర్రెల్ని బలి ఇయ్యనా దేవి ఆవేశం తగ్గించవా తల్లిని శివము చాలించవా దేవి ఆవేశం తగ్గించవా తల్లిని శివము చాలించవా దిక్కులేని కన్నెలను మొక్కుకునే పడుతులను దిక్కులేని కన్నెలను మొక్కుకునే పడుతులను కాపాడే అమ్మదే కాళీ అమ్మ ఇనుము కరగ నిప్పుంది మురికి కడగ నీరుంది ఇనుము కరగ నిప్పుంది మురికి కడగ నీరుంది మనసు కరుగు మార్గమేదో చెప్పాలమ్మా మనసు కరుగు మార్గమేదో చెప్పాలమ్మా అమ్మా నీవే అలిగినను కుంభిని కుప్పగ కూలుగదే కడి నీవే భురిమినను నడదడ పిడుగులు రాలుగదే అమ్మా నీవే అలిగినను కుంభిని కుప్పగ కూలుగదే కడి నీవే భురిమినను నడదడ పిడుగులు రాలుగదే జిగి జిగి చింతన చిందులు దొక్కు బగ బగ పట్టున మంటలు కక్కు ఇష్టం కాని ఎదిరి మూకలను చీపులు చిట్టగా కొట్టు కొట్టు చింతనక్క ఆ చింతనక్క ఆ చింతనక్క ఆ చింతనక్క దిగో దిగవా పోతావా పోవా ఒకవేళ పిల్లకు నిద్రలో నడిచిపోవడం అలవాటు ఉందో ఏమో చూడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకున్నా మంచాన్ని కట్టేసి డొక్కలో పోటు పొడుస్తా ఏమండి సరళ కనిపించటం లేదు కనిపిస్తుందా లేదా నిద్రపోతున్న పిల్ల ఏమైపోతుందిరా అయ్యో అయ్యో ఒకవేళ ఎవరైనా పట్టుకు తీసుకెళ్ళిపోయావు బాబు అయ్యో ఏమి చేయటం నా కాళ్ళు చేతులు ఆడటం లేదే గుండెలో గడుస్తుంది గాజులు ఉడుకుతున్నాయే అలా చూస్తావా వెళ్ళి వెతుకు